నమస్కారం గురుగారు. ఫంక్షన్ మామ షెట్స్ సోజనమేప గురుగారు, మనకి ఇంట్లో దృష్టి దోషాలు పోవాలి అనేసనంటే సాధారణంగా మనం ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాం. మరి ధూపం వేసే టైంలో అసలు ఎలాంటి ధూపం వేస్తే గనక ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు పోతాయంటారు? ఓకే అమ్మా, ఖచ్చితంగా చెప్దాం. మా మా ప్రేక్షకులకు అందించాలి కదా. అవును గురు. అందించే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే కోరిక, అందరూ సక్సెస్గా ఉండాలి. ఇది కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది పడొద్దని ఆలోచనతో ఎన్నో చేస్తున్నాండి. ఎన్నో భగవంతుడు మన శ్రీకృష్ణ భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ప్రతి ఒక్క గడ్డి నుంచి మొదలు పెడితే ఆకాశం దాకా ఆయన ఇచ్చింది. ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందో అన్ని చెప్తున్నాడు, మనం చేసుకుంటూ వెళ్తున్నాం. గాలిలో ఎన్నో చెడు గ్రహాలు వస్తుంటాయి, మంచి గ్రహాలు వస్తుంటాయి. మనకి ఇంట్లో గాలి చేరిందంటే అన్నీ వచ్చేసినట్టే. మంచి వస్తుంది, చెడు వస్తుంది. మంచి వచ్చినప్పుడు ఒక రకం ఇంట్లో ఆహ్లాదకరంగా ఉంటుంది, చెడు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. చిన్న అప్పుడప్పుడు చిన్న ఫంక్షన్స్ అవి చేస్తున్నాం. ఇంట్లో బంధువులు వచ్చిపోతుంటారు, ఇంటికి ఎవరైనా వచ్చిపోతుంటారు. అవి వచ్చినప్పుడు మన కొత్త ఏదైనా ఉన్నప్పుడు అబ్బా బాగుంది సూపర్ అంటారు, దిట్టి పడ్డాడు. అంటే మన ఇంట్లో అప్పుడప్పుడు వచ్చిపోతున్నప్పుడల్లా ఏదో ఒకటి మనం మైనం కూడా బయటికి వెళ్తున్నాం, లోపలికి వస్తున్నాం. అట్లా గాలి మనతో రావడం కలుతున్నాం, కొంచెం పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ లోపల ఇంట్లో ఉంటాయి. మనం అందరు కూడా డైలీ చేస్తుంటారు, షాపులలో వారానికి ఒకసారి వేస్తారు, కొంతమంది అమాస పుణ్యానికి వేస్తుంటారు ఇంట్లో ధూపం. సరే ఏది వేసినా కూడా ఒక రకమైన ధూపం చెప్తాను. వేస్తే ఇంట్లో కొన్ని మంత్ర సాధన జరిగినా, మంత్రాలు ఎవరైనా చేసినా, ఇంట్లో దిష్టి దోషం ఉన్నా, డాకిని గజకన గోకరణాలు ఏం చేసినా కూడా అన్నీ కూడా మనకు పటాపంచలే వెళ్ళిపోతాయి. మనం ఇలాంటి ప్రత్యేకమైన ధూపం చెప్తాను, చేయండి. ఓకేనా? అప్పుడప్పుడు వేసుకోండి. మనం ఇంట్లో ఇప్పుడే ఒక అద్దం కారు తుడుచుకోకపోతే దుమ్ము కనబడుతుంది. అవును, మనం పెట్టుకున్న అద్దాలు కూడా తుడుచుకో దుమ్ము ఉంటుంది. ఇంట్లో కూడా నెగిటివ్ ఫోర్స్ ధూపం వేస్తే క్లీన్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది, మంచిగా కనబడుతుంది, బాగుంటుంది. అప్పుడప్పుడు వేసుకోవడం చాలా మంచిది. ఏమైనా ఇప్పుడైతే మంచి ఈజీ అన్నీ ఒక చెప్తాను, ఈ ధూపం వేసుకోవడం బాగుంటుంది. ఈ వీటిలోనే తుంగ గడ్డాలు అంటారు. ఆయుర్వేదిక్ షాప్లలో అక్కడక్కడ దొరికిపోతాయి, ఇక్కడ దొరకకపోతే మేము ఉన్నాం కదా. తుంగ గడ్డాలు అంటారు వీటిని, ఇట్లా. ఓకేనా? ఇట్లా తుంగ గడ్డాలు ఇంట్లో ఉంటాయి, తుంగ గడ్డలు అంటారు. ఓకేనా? తర్వాత దీన్ని లోబాన్ అంటారు. లోబాన్ అంటే ఆయుర్వేదిక్ షాప్లో ధూపం ఉండదు, గుగ్గిలమంట తీసుకుంటారు, ఇది లోబాన్ అంటారు. ఈ లోబాను తుంగగడ్డలు రెండు కలిసి మిక్సీ చేసుకోవాలి. ఇట్లా తుంగగడ్డలు ఉంటాయి, తర్వాత లోబాన్ ఉంటుంది. ఈ రెండు ఐటమ్స్ని మిక్స్ చేసి పెట్టేసుకోండి, మంచిగా దంచేసి మిక్స్ చేసి పెట్టేసుకోండి. సంధ్యా టైంలో ఇల్లు అంతా తుడిచేసుకొని మీ ధూపం వేసుకుని అంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్, ఇంట్లో చెడు అనేది ఉండదు. టోటల్ నెగిటివ్ అంటే ఎవరైనా మన ఆత్మమిత్రులు కానీ మంచి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మన పుట్టిన వాళ్ళు కానీ, మన తోడుబుట్టిన వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా కూడా మనకు తంత్ర మంత్ర ప్రయోగాలతో మనం బాధ పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు ఏమైనా చేసినా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే అది అర్థమైందా? మన ఎదిగేది చూసి ఈగో ఫీల్ అయిన వాళ్ళు చేస్తారు ఇది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేసినా కూడా మన ఇంట్లో చెడు అనే మంత్ర ప్రయోగాలు కూడా వెళ్ళిపోతాయి. ఇది ఏం చేయాలి? తుంగగడ్డలు ప్లస్ లోబాన్ రెండు కలిపేసి మిక్సీ కొట్టుకోవడమో లేకపోతే దంచుకోవడం ఏం చేస్తారు, ఆ ధూపం వేయడం వల్ల సూపర్ సక్సెస్. ధూపం వేసినప్పుడు అది కూడా చెప్తారు, ఎప్పుడు కూడా బాత్రూమ్ డోర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టేసి, కొంచెం అలాగే వెళ్ళొద్దు, కాకపోతే ఓపెన్ చేసి పెట్టి ధూపం వల్ల కూడా వెళ్తాడు. అట్లా వేసేసండి అయిపోతుంది. నేను లక్ష్మీ ధూపం అని చెప్పాను, లక్ష్మీ కటాక్షం ఇళ్ళ ధూపం ఉండాలి. నేను అన్ని రకాలుగా ధూపాలు ఉంటాయి అన్నమాట, ఎన్నో మనకు ఒక సిస్టమ్ ఉంటాయి. నెక్స్ట్ మీ అందరు కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అందించాలని నా కోరిక అనమాట. అందరూ కూడా మీ ఇంటి దాకా డెలివరీ పరంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నాను అనమాట. అన్ని విధాలు సక్సెస్ ఉండాలి. మీరు కూడా ఇక్కడ ఇబ్బంది పడదు, ఆర్డర్ పెట్టినట్టు ఇమీడియట్లీ ప్రత్యక్షం అయిపోతున్నారు మీరు, అలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాను. మీ అందరూ బాగుండాలని ఆలోచనతో. ఇది కూడా మీకు బయట దొరకకపోతే జస్ట్ 1 కాల్ నా నెంబర్ స్కూల్ని అవుతుంటుంది, మీకు పంపించేస్తూ ఉంటాను. మీరు హ్యాపీగా వేసుకొని మీరు బాగుండండి, అంతే. అలాగే గురుగారు, అసలు ఇంట్లో నిజంగానే దృష్టి దోషాలు చాలా ఉంటాయి. బయట నుంచి కావచ్చు, లేదంటే మనం ఎదుగుతున్నామంటే కూడా చాలామంది దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే సాధారణంగా మనం ఎట్లాగో ధూపం వేస్తూ ఉంటాం. ఆ ధూపంలో ఇవి కొంచెం యాడ్ చేసుకొని, వీటిని ధూపంలా చేసుకొని, లోపాన్ని ఈ రెండింటిని కలిపి పొడి చేసుకొని గుగ్గిలం లాగా ఆ టైప్లో ధూపం వేసినట్టయితే కనుక నిజంగానే దృష్టి దోషాలు తొలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మేము కూడా ఉంటాను, మనందరం బంధువర్గాలతోటి కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎలా సలహా అడుగుతుంటారో ఆ విధంగా నేను అడుగుతున్నాను, చెప్తుంటాను. మనం అందరం నా సాంగ్స్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేపిస్తుండే. మనం ఎవరైతే బాగుండాలనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియో పంపిస్తుండండి, వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా ఛానల్ అందరూ కూడా మనందరం కలిసి వెళ్తున్నాం. ఓకేనా? సమీషన్